పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పావురం మరియు చీమ. ఒకసారి ఒక నది దగ్గర పెద్ద అత్తి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెల్లని పావురం ఆనందంగా ఉండేది. ఒకరోజు చాలా ఎండగా ఉన్నప్పుడు ఒక చిన్న చీమ నీళ్లు తాగడానికి నది దగ్గరికి వచ్చింది. నీళ్లు తాగుతూ ఉండగా జారి నదిలో పడిపోయింది. అది సహాయం కోసం అరిచింది. అది చూసిన పావురం వెంటనే ఒక పెద్ద ఆకు తెంచి నీటిలో వేసింది. చీమ ఆ ఆకుపై ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. చీమ పావురాన్ని చూసి దాని ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పింది. నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నేను తప్పకుండా చేస్తాను అని అంది. పావురం నవ్వుతూ, చిన్న చీమ నాకు ఎలా సహాయపడగలదు అనుకుంది. కానీ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు పావురాన్ని చూశాడు. అతడు బాణం సిద్ధం చేసి పావురాన్ని గురిపెట్టాడు. అదే సమయంలో చీమ అక్కడికి వచ్చింది. ఆమె వెంటనే వేటగాడి కాలివేలును కరిచింది. నొప్పితో వేటగాడు కేక వేసి బాణం తప్పించాడు. పావురం భయంతో ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకుంది. చీమ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. పిల్లలు, దీని నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? ఎవరైనా చిన్నవారైనా పెద్దవారైనా సహాయం చేయగలరు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాము.